ఈస్ట్ ఎంత చేస్తారు? ఐడియా లేదు. ఐ థింక్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియా లేదు నాకు. అది రికార్డ్ చేయాలి ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్. ఎవరికి నాకు తెలియదు. కాస్ట్ అయినా ఎప్పుడెప్పుడు ఇంట్లో పిజ్జా ట్రై చేయాలి ఫస్ట్ టైం, కొంచెం ఎంతూజియాజం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో కాస్ట్ అయినా ఫిగారోది ఆలివ్ ఆయిల్, అది కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. సో లెట్స్ సీ ఎలా వస్తుంది. కుకింగ్ చాలా ఇంట్రెస్ట్. అవును, బట్ ఇంట్రెస్ట్ కన్నా టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మా వైఫ్ చేస్తున్నాను. నీకు ఇవ్వలేదు మమ్మీ? మమ్మీ నీకు ఇవ్వలేదా? నాకు కాపీ. ఇవాళ ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కొత్తగా అంటే ఫస్ట్ టైం. మోస్ట్లీ మనం ఆర్డర్ చేసేసుకుంటాం, 30 మినిట్స్లో వచ్చేస్తుంది మన దగ్గర. అదే అండి పిజ్జా. బట్ పిజ్జా బేస్ కూడా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. తెలీదు ఎలా వస్తుందో. ఫస్ట్ ట్రై. ఎలా అయితే ఏంటి, మా ఆయన ఏమనకుండా పాపం తినేస్తారు, కష్టపడైనా హ్యాపీ అయినా తినేస్తారు. సో అదొక ప్లస్ పాయింట్ కాబట్టి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏదైనా తప్పైతే చెప్పలేను, బట్ ఐ ట్రై మై బెస్ట్. ఫస్ట్ ఏంటి? ఇది నేను బేకరీ మైదా అని ఉంది, ఇది నేను తీసుకున్నాను, పర్చేస్ చేసుకున్నాను. నార్మల్ మైదాలా ఉంటుందో తెలియదు, బేకరీ మైదా స్పెషల్గా రాశాడు కంపెనీ వాడు, గ్రాసరీ వాడు. చూద్దాం. ఇది ఒక 1 గ్లాస్ తీసుకుంటా. ఇది 1 గ్లాస్ ఇస్తే ఇద్దరికి వస్తుందా? ఇద్దరు కాదు, మీన్స్ ఒక మన చేసే థిన్ పిజ్జా ఎక్కువ థిక్ చేయము, లైక్ ఎక్కువగా. సో కొంచెం సన్నగా చేస్తాం కాబట్టి 2 అండ్ ఒక 1 స్మాల్ పిజ్జా రావచ్చు. అంటే ఒక 4 చేసుకోవాలంటే 2 గ్లాసులు వేసుకోవాలి. వేసుకోవచ్చు. సో ఇది చూసారా, నేను ఒక ఫుల్ గ్లాస్ తీసుకొని ఇది ఒక బౌల్లో తీసుకున్నాను. ఇది నేను ఇన్స్టెంట్ ఈస్ట్ తీసుకున్నాను. ఇది సెలెక్ట్ ఎజైల్ కంపెనీది ఇన్స్టెంట్ రైస్. దీన్ని హాట్ వాటర్లో మిక్స్ చేయక్కర్లేదంట. డ్రై రైస్ మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది వేసాను కదా, ఇందులో ఒక స్పూన్ ఇలా ఫుల్ మెజరింగ్ స్పూన్ ఇలా తీసుకున్నాను. మీరు ఏ స్పూన్ అయినా తీసుకోవచ్చు. నేను దీనికోసం ఇది తీసుకున్నాను. ఒక స్పూన్ చాలా? చాలు. ఈ మాత్రం ఒక కప్పుకి ఒక స్పూన్ ఈస్ట్ చాలు. ఓకే. సో నేను ఇక్కడ మైదా ఇంకా ఈస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను కదా. ఇది జస్ట్ నార్మల్గా డ్రై కదా, ఇన్స్టెంట్ ఈస్ట్. నార్మల్గా మనం ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. ఏమి వేయక్కర్లేదు, ఇప్పుడు వాటర్ ఏం వేయక్కర్లేదు. ప్రాపర్ మిక్సింగ్ అయిపోతే ఇలా మిక్స్ కట్ అండ్ ఫోర్ మెథడ్స్లో ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్. సో ఇప్పుడు అది బేస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒక ల్యూక్ వామ్ వాటర్, ఎక్కువ వాటర్ ఎక్కలేదు, చల్లక్కలేదు. ల్యూక్ వామ్ ఒక హాఫ్ తీసుకున్నాను నేను. ఇంతే వాటర్ వాడాను, హాఫ్ చాలా. ఇప్పుడు మనం చూసుకున్నాం మిక్స్ చేసిన బట్టి. ఇందులో షుగర్ బేసిక్లీ ఇందులో టెక్స్చర్ ఫామ్ చేస్తుంది. పిజ్జా బేస్ 2 స్పూన్స్ అండి, సేమ్ అదే మెజర్మెంట్. తీగా రావదు కదా? స్వీట్నెస్ లిటిల్ బిట్ మన బేస్ స్వీట్నెస్ వస్తుంది. లిటిల్ బిట్ సాల్ట్. ఇందులో మనం ఏం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేయట్లేదంటే కాబట్టి ఒక పించ్ ఆఫ్ సాల్ట్, బికాస్ వెజీస్లో ఎలాగో వేస్తాం కాబట్టి పించ్ ఆఫ్ సాల్ట్ ఈజ్. సో దీన్ని కూడా ఒక స్పూన్తో నేను మిక్స్ చేసుకుంటాను. లిటిల్ బిట్ స్వీట్నెస్, ఎక్కువ స్వీట్నెస్ రాదు. మనం ఇది సాల్ట్ కూడా చిన్న పీసెస్ వేసాను. సో ఇది మిక్స్ చేసుకొని ప్రాపర్గా మనం షుగర్ డైల్యూట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం వేసుకొని ఇలా కొంచెం బిట్ చేసుకొని, మీరు కావాలంటే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. వామ్ వాటర్ కాబట్టి కొంచెం ఫస్ట్ టైం ఇలా చేసుకుంటాను. కొంచెం వేసుకుంటాం. యూజువల్గా మంత్కి ఎన్నిసార్లు తింటావు పట్టి పిజ్జా? ట్వైస్. ఏ బ్రాండ్ పిజ్జా ఇష్టం నీకు ఎక్కువ? డామినోస్ పిజ్జా నాకు ఎక్కువ ఇష్టం. అండ్ అటు నాకు థిక్ పిజ్జా కాకుండా థిన్ క్రస్ట్ ఉంటుంది కదా, అది నాకు ఎక్కువ ఇష్టం. సో నేను అదే ప్రిఫర్ చేస్తాను.
ఇది ఇప్పుడు ఇలా ఉంది కన్సిస్టెన్సీ అండి ఇది. సో కొంచెం ఇందులో కాస్ట్ అయినా ఎప్పుడెప్పుడు ఇంట్లో పిజ్జా ట్రై చేయాలి ఫస్ట్ టైం, కొంచెం ఎంతూజియాజం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో కాస్ట్ అయినా ఫిగేరోది ఆలివ్ ఆయిల్, అది కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. సో లెట్స్ సీ ఎలా వస్తుంది. కొంచెం ఆయిల్ ఒక నెమ్మదిగా నేను లైఫ్లో ఫస్ట్ టైం ఆలివ్ ఆయిల్ ఇంట్లో కొండం. నువ్వు ఎప్పుడైనా తిన్నావు ఇంట్లో కొనుక్కొని? తిన్నాను. రిచ్ కిడ్స్. రిచ్ కిడ్స్ అంటే నాకు అప్పుడు అనిపించింది, ఇంట్లో మేము యాక్చువల్లీ పిజ్జా చేసుకునేవాళ్ళం బేస్ తెచ్చుకొని. సో వెజిటేబుల్స్ మీద పిజ్జా బేస్ టాపింగ్స్ వేసాక కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తే ఒక మంచి టెక్స్చర్ వస్తుంది అండ్ పైన మాడిపోదు. సో బాగుంటుంది స్మూత్గా. నువ్వు ఫస్ట్ టైం పిజ్జా ఏ ఇయర్లో తిన్నావు, అంటే ఏ ఏజ్లో తిన్నావు? నాకు తెలిసి క్లాస్ ఫిఫ్త్ అంటే 2007-8 ఆ టైంలోనా? 2007-8. మా ఇంట్లో మైక్రోవేవ్ ఉంది, సో ఇంట్లోనే చేసుకునేవాడు మోస్ట్లీ. పిజ్జా బేస్ ఆబ్వియస్లీ ఆ టైంలో మనకి ఇంత తెలీదు, చేసుకున్నా ఇంట్లో అలా వస్తుందో లేదో, అప్పుడు ఎన్ని ప్రొవిజన్స్ ఉండేవి కాదు. సో ఇంట్లో చేస్తే మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారు సింపుల్గా వీట్ ఫ్లోర్తో, బికాస్ మైదా ఆబ్వియస్లీ బయట తింటాను. సో వీట్ ఫ్లోర్తో సమ్ టైమ్స్ ఆఫ్ మైదా వీట్ ఫ్లోర్ మిక్స్ చేసి నా లైఫ్లో ఫస్ట్ పిజ్జా విజయనగరంలో డామినోస్ పెట్టాక. వాడు అప్పుడు విజయనగరంలో డామినోస్ వాడు బై 2 get 1 ఆఫర్ ఇచ్చేవాడు ఫస్ట్ టైం. సో ఒకేసారి 3 పిజ్జాలు ఆర్డర్ పెట్టుకొని నేను 2 తిన్నా, మమ్మీ డాడీ కలిపి ఒకటి తిన్నారు వాళ్ళు ఫస్ట్ టైం. ఇది ఇప్పుడు 2015లో తిన్నారు ఫస్ట్ టైం. తిన్నప్పుడు అమ్మ వెంటనే తిని చపాతీ మీద కూరలు వేసి ఇచ్చాడు. అంది నేను లైఫ్లో ఎప్పుడు పిజ్జా చేసుకున్నది కూడా మాకు ఇంట్లో లేదు. అదే ఫస్ట్ టైం. అయిపోయిన వెంటనే ఇక్కడ హైదరాబాద్ వచ్చాక జాబ్కి, అప్పటి నుంచి తింటూనే ఉన్నా. సో కొంచెం డస్టింగ్ కోసం, కొంచెం అది చాలా స్మూత్ ఉంది అందుకే కొంచెం డస్టింగ్ చేసి మీరు ఇలా బౌల్లో అంటుకోదు, మీ చేతికి ఆయిల్ ప్రాపర్గా వేసాక కలిపేసి మిగిలింది ఇలా కొంచెం చూసారా దీన్ని కంటుకోవట్లేదు, ఇలా జాలి ఉండాలి పిజ్జా. కొంచెం ఇప్పుడు చేసాము, ఇప్పుడే తినలేము, ఒక 1-2 hours ఇది మనం డస్ట్ చేయనివ్వాలి. అప్పుడు ఇది కొంచెం ఈస్ట్ వేసాము కదా, కొంచెం ప్రాసెస్. ఓకే ఓకే కొంచెం కట్. సో పిజ్జా బేస్ కోసం మిక్స్ చేశాను ఇది. ఇప్పుడు నేను వెజిటేబుల్స్, సో ఫస్ట్ ఇస్ రెడ్ క్యాప్సికమ్ని ఫారినర్స్ స్టైలిష్గా బెల్ పెప్పర్స్ అంటారా? మనం రెడ్ క్యాప్సికమ్ అనే అంటారు. నేను ఇది రెడ్ క్యాప్సికమ్, అది ఎల్లో క్యాప్సికమ్, పక్కన గ్రీన్ క్యాప్సికమ్. మన పేర్లు మనవి. సో ఫ్యూచర్లో షెఫ్ అయ్యేదో అనే ప్లాన్ ఏమైనా ఉందా రాగిణి నీకు? ఎవ్రీ లేడీ ఈజ్ అ షెఫ్. వాళ్ళు అంటున్నారు కాబట్టే పిల్లలు హస్బెండ్ ఏది డిమాండ్ చేస్తారు. సో ఎవ్రీ లేడీ ఈజ్ అ షెఫ్, నో మ్యాటర్ వర్కింగ్ నాన్ వర్కింగ్. ఓకే, సో మీరు ఆలోచిస్తారు జెంట్స్ షెఫ్ అవుదామని. నేను షెఫ్, మేము మంచిగా చేస్తున్నాము, మీరు డిమాండ్ చేసినవన్నీ చేస్తున్నాం అంటే మేము అందరం షెఫ్. అండ్ ఎట్లా సో గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను. బికాజ్ అన్నీ ఈ థిక్నెస్తోనే కట్ చేసుకున్నాను కాబట్టి ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకున్నాను. బట్ టమాటోస్ వచ్చేసి నేను కొంచెం ఈ ఫామ్లో కట్ చేశాను, బాగుంటుందని టేస్ట్. దాంతోపాటు మేము ఎలపినోస్ కూడా తెచ్చుకున్నాము. ఇది నేను చాప్ చేయకుండా ఇలాగే ఫైనల్గా హోల్ పెడతాను, మీరు కావాలంటే దీన్ని హాఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కార్న్స్, ఇది కూడా మేము టాపింగ్స్లో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ చేసాక ఇందులో లిటిల్ బిట్ వెజీస్ మీద లిటిల్ మనం సీజనింగ్ కోసం సాల్ట్ కొంచెం వేస్తాం. కొంచెం కార్న్ ఎలపినోస్లో ఆల్రెడీ ఉంటాయి, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఇట్. వెజీస్ కొంచెం యాడ్ చేసేసాక ఒకసారి మిక్స్ చేసేసాం. ఎక్కువ సాల్ట్ అక్కర్లేదు మనకి, బికాజ్ సాసేజెస్లో అన్నీ ఉంటాయి, మన సాస్లో ఉంటాయి, కెచప్లో గట్ట. లిటిల్ బిట్ సాల్ట్, మనం తక్కువ సాల్ట్ యూజ్ చేస్తాం. ఇంట్లో మాత్రం చాలు, ఇది నేను పక్కన పెడతాను.
ముందుగా ప్రిపేర్ చేసిన డో ఉంది కదా ఈస్ట్ చేశాను. సో చూడండి నా టెక్స్చర్ ఎంత బాగుందో. ఇలా అవ్వాలి. 1 to 2 hours నేను దీనికి టైం ఇచ్చాను. క్లోజ్ చేసేసి వామ్ ప్లేస్లో పెట్టాలంటే ఇఫ్ మీకు ఎక్కడైనా వామ్ ప్లేస్లో అంటే నేను నార్మల్గా మైక్రోవేవ్ ఆన్ చేయకుండా ఈ జస్ట్ లిడ్ క్లోజ్ చేసేసి ఇలా పెట్టేశాను. 2 hours అది ఇప్పుడు తీసాను. ఇప్పుడు మనం దీంట్లో టోస్ట్ ప్రిపేర్ చేస్తాం. పిజ్జా బేస్ రెడీ చేస్తాం. చూసారా బౌల్కి అస్సలు లైక్ తగలేదు. మనం తీసి ఇది మన పిజ్జా బేస్ రెడీ. ఇలా మ్యాట్ మీద వేసుకోవచ్చు, వెస్టింగ్ మ్యాటర్ మీద ఏది ఉండొచ్చు, వాట్ ఎవర్ డైరెక్ట్ ప్లేస్ మీద పెట్టుకోవచ్చు. మీకు తింటే ఇది ఒకసారి. సో ఒక డౌట్ ఏంటంటే, ఒక పిజ్జా మనం ఆన్లైన్లో ఒక గుడ్ పిజ్జా కొనుక్కోవాలి అంటే అన్ని వెజ్జీస్తో ఉన్నది, లెట్స్ సే డామినోస్ పిజ్జా, ఇట్ కాస్ట్ అరౌండ్ 300-320 సంథింగ్, రైట్? సో విచ్ ఈస్ గుడ్ థింగ్ బికాస్ డామినోస్ అనేది గుడ్ టేస్ట్ ఇస్తుంది, విచ్ ఈస్ అ గుడ్ థింగ్, మన టైమ్ అండ్ ఎఫర్ట్ ఎవ్రీథింగ్. సో బట్ ఇప్పుడు మన ఇంట్లో మనం చేసుకోవాలి అంటే ఈ పిజ్జాని మనకి అరౌండ్ ఎంత కాస్ట్ పడుతుంది అప్రాక్సిమేట్గా అన్ని ఐటమ్స్ కలుపుకొని? అన్ని ఐటమ్స్ కలిపేసి ఇది వచ్చేసి నాకు ఒక 150-120 పడ్డది. ఇది బట్ దట్ ఈస్ లైక్ జార్. సో మనకి ఈ మాత్రం మనం వేసుకుంటామంటే ఒక 2 పీపుల్కి ఇట్ కాస్ట్ అరౌండ్ సమ్ 30 రూపీస్. 30 రూపీస్. కార్న్ ఒక 20 అనుకోండి. ఈ వెజ్జెస్ అన్ని కలుపుకొని అనుకోండి ఒక 50 అనుకోండి. సో వెజ్జెస్ అన్ని కలిపి మనకు 100 పడుతుంది. అండ్ మైదా పిండి వచ్చేసి మనకి అదొక 50 ఉండదు. మైదా పిండి చాలా తక్కువ. లెట్స్ సే ఇదంతా కలిపి ఒక 10-20 రూపీస్ ఉంటుంది అంతే. దీంతో పాటు చీజ్ వెయిట్ వల్ల మనకు కాస్ట్లీ, కొంచెం కాస్ట్లీ. బికాజ్ మనం ప్రాపర్ టేస్ట్ రావాలంటే కొంచెం మొజరెల్లా చీజ్ అని వేయాలంటే ఇంత చేయాలంటే ఒక్క పిజ్జా రాదు కదా మనకి. ఇందులో 500 ఐ కెన్ మేక్ 4 పిజ్జా, 2 big and 2 small I can make. So ఇది అండ్ టైం ఆబ్వియస్లీ మన యా ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ ఇస్ ఓకే. బట్ 500 లో ఒక 2 పిజ్జా కన్నా 500 లో 4 పిజ్జాస్, 4 to 5 పిజ్జాస్ మనం 500 ఇన్వర్ట్ చేస్తే సైజ్ బట్టి మీకు ఏ టాపిక్స్ నచ్చినా మీరు వేసుకోవచ్చు. అక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని నచ్చవు పిల్లలకి, ఎలిపినస్ నచ్చవు, కొంతమంది పెద్దవాళ్ళకి నచ్చవు, క్యాప్సికమ్ నచ్చవు. సో అలాంటి వాళ్ళకి అయితే వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నాకు గ్రీన్ నచ్చుతుంది, వేరే వాళ్ళకి ఎల్లో నచ్చుతుంది, వాళ్ళు కాబట్టి మనం వేసుకోవచ్చు. థింగ్ ఏంటంటే టైమ్ అండ్ ఎఫర్ట్ మనం పెడితే దిస్ ఈస్ మచ్ బెటర్ కంపేర్ టు అవుట్ సైడ్ పిజ్జాస్. బికాస్ ఇది మనం లైట్ గా ఎప్పుడో చేసుకుంటాం కాబట్టి టైం ఉంటే మంత్లీ వన్స్ ఇలా ఒకసారి చేసుకుంటే మనకి ఒక బాండింగ్ యాక్టివిటీ, ఒక ఫన్ యాక్టివిటీ పిల్లలతో. మనమైనా ఏమేస్తున్నావు పైన? ఇది కార్న్ మీల్ అంట. సో మనం మోస్ట్లీ యూ పీపుల్ హ్యావ్ అబ్జర్వ్ చేస్తే డామినోస్ వాళ్ళు మక్కీకా ఆట, ఇది మక్కీ ఆట మోస్ట్లీ వీళ్ళు వినుంటారు. పంజాబ్లో మక్కీకా పరాటాలు చేస్తుంటారు. సో ఆ మక్కా ఇది. సో దీంతోనే నేను వాళ్ళని అడిగాను ఏ ఫ్లోర్ వీళ్ళు వాడు, బికాజ్ అక్కడ వాళ్ళు మ్యాదా యూస్ చేయడం, ఇది వాడుతున్నారు. నేను అడిగాను ఏంటంటే వాళ్ళు చెప్పారు ఇది కార్న్ మీల్ అంటారు. మీరు నార్మల్గా బిన్ పీపుల్స్లో పెడితే కార్న్ మీల్ అని పెట్టండి, కార్న్ ఫ్లవర్ కాదు, మీల్ పెడితే మీకు మక్కీకా ఆట వస్తుంది. ఇదే వాళ్ళు వాడుతున్నారు. సో దీంతో టెక్స్చర్ కూడా బాగుంటుంది అండ్ మీకు అంటుకోకుండా ఉంటుంది. మనం చూసాను ఇది మేదా ఉంటే దీనికి చూడండి అంటుకుంటుంది, లేకపోతే ఇది వేస్తే మనకు ఒక టెక్స్చర్ బాగుంటుంది అండ్ దీంతో పాటు కలర్ కూడా బాగుంటుంది. ఓకే. సో ఇది ముందే యాడ్ చేయకలేదు అట్ ద ఎండ్? నో, అట్ ద ఎండ్ ఓన్లీ వైల్ యు ఆర్ మేకింగ్ ద పిజ్జా డో బేస్ నౌ. పిజ్జా బేస్ యా. ఇప్పుడు మనం 1.5 కప్ తీసుకున్న దానికి 5 బిగ్ పిజ్జాస్ ఈజీగా చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు నేను డో ప్రిపేర్ చేసి రౌండ్ చుట్టుకొని అండ్ మనం ఇందాక స్టోర్ చేసుకున్న ఈస్ట్ అది ఉంది, ఇలా చేయండి. ఇలా ఉంచి ఒక బాల్ ప్రిపేర్ మళ్ళీ చూపించవా? ఇలా ఉండాలండి. ఓకే, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఇట్ షుడ్ బి అ రౌండ్ బాల్. దీన్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 4 balls నేను రెడీ చేస్తున్నాను. 4 to 5 balls. సో ఎక్కడ బ్రేక్ ఉండకుండా చూసుకోండి. ఇందాక నువ్వు చేసిన ఈస్ట్తో ప్రిపేర్ చేసిన డో ఉంది కదా, హౌ లాంగ్ కెన్ వి స్టోర్ ఇట్? ఇప్పుడు చేసావు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1-2 days ఉంచొచ్చా? 1-2 days అంటే 1.5 days వాడేసుకుంటే బెటర్, బికాజ్ మళ్ళీ పుల్తనం వచ్చేయచ్చు. సో అండ్ మోస్ట్లీ ఇట్స్ నాట్ రికమెండెడ్ మీరు స్టోర్ చేసుకోండి. ఫ్రెష్గా తింటే బాగుంటుంది. లేదు మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే వన్ డే ఇస్ ఫైన్. 1 day పెట్టుకొని నెక్స్ట్ యూ కెన్ యూజ్ ఇట్. 6 వస్తాయి పీసెస్ ఇప్పుడు. సో చూసాక నీకు ఒక 1.5 cup. సో ఇది ఐ నో అంత బిగ్ రాదు, నేను చిన్న చేస్తున్నాను. మీరు బిగ్ సైజ్ చేసుకోవచ్చు, నేను చిన్న సైజ్ చేసుకున్నాను. అండ్ మీన్ వై నేను ఇవన్నీ చేసుకునేటప్పుడు నేను నా అవెన్ని ప్రీ హీట్ చేసుకున్నాను. ఓకే, సో ఇది 4 చూస్తున్నారా, ఇది నేను
ఇది మోస్ట్లీ ఎందుకు చేస్తారు, మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎయిర్ ఉంటుంది కదా డోర్ లోపల, ఇప్పుడు ఇంత మనం ఈస్ట్ చేసాము మిక్స్ చేసాము, దీని లోపల ఇంత ఎయిర్ ఉంది, మీరు చూసే ఉంటుంది ఇంత ఫ్లఫీగా అయింది, దీని లోపల ఎయిర్ వచ్చింది. సో ఆ ఎయిర్ మనం బేస్ పెట్టాక టాపింగ్స్ పెట్టాక పొంగిపోతుంది. ఆ పొంగకుండా ఉండడానికి మనం ఫోర్క్తో జస్ట్ ఇలా ర్యాండమ్గా కొన్ని ప్లేసెస్లో, మొత్తం పిజ్జా బేస్లో వెళ్ళదు, కొన్ని ఇలా కొంచెం ఎయిర్ పోవడానికి ఇలా చూసారు ఇంత ఇలా జస్ట్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇందులో ఉండే ఎయిర్ ఉంది కదా ఇది ఇలా పోతుంది. ఓకే, లోపల ఇప్పుడు మనం పెట్టాక ఇది పొంగల్. మన పిజ్జా బేస్ మీరు ఎక్కడే చూసినా బయట పర్చేస్ చేసినా ఇలాగే అమ్ముతారు, పొంగకుండా ఉంటుంది. ఓకే, సో ఇది మన బేస్ రెడీ. చూసారా ఎంత ఈజీగా కలి చేస్తున్నాను నేను, ఏం టెన్షన్ లేదు. ఇలా ఇది మన పిజ్జా మనం ఇందులో పెడతాం కాబట్టి ఫైనల్గా దీన్ని పెట్టి ఇప్పుడు మనం టాపింగ్స్ రెడీ చేస్తాం. మైనీస్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓకే, మీరు కాళ్ళు పక్కనే మైనీస్ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇలా వేసుకుంటాను బికాస్ కొన్ని పిజ్జాస్ మీద నాకు నచ్చుతాయి, కొన్ని నచ్చవు కాబట్టి నేను ఫస్ట్ బేస్ కొంచెం వేస్తాను. కార్నర్స్కి మీరు తక్కువ రాయండి, బేస్ మధ్యని ప్రాపర్గా ఉంటే కార్నర్ జస్ట్ లిటిల్ బిట్ మనం స్ప్రెడ్ చేస్తే చాలు. సెకండ్ టొమాటో కెచప్. టొమాటో మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే వెల్ అండ్ గుడ్, నేను పర్చేస్ చేయడం మర్చిపోయాను, మీకు కావాలంటే తీసుకొచ్చు. నాకు ఈ బేసిక్ ఇవే నచ్చుతాయి చిన్నప్పటి నుంచి. సో ఇదే మైనీస్ టొమాటో కెచప్ కొంచెం స్ప్రెడ్ చేసుకుని ప్రాపర్గా దీనిపైన మనం చీజ్ ఇది ఉంది, అమూల్ చీజ్ ఇది నేను వేస్తున్నాను. మీరు కావాలంటే ఓన్లీ డైరెక్ట్ పైన వేసుకోండి, కొంచెం చీజీ టేస్ట్ రావడానికి నేను ఇక్కడ వేస్తున్నానండి. దీన్ని కొంచెం వెజీస్ అండి, ర్యాండమ్గా మీరు మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వెజీస్ సెట్ చేయొచ్చు. టొమాటోస్, రెడ్ క్యాప్సికమ్స్, మీరు ఎన్ని కావాలంటే అన్ని వెజీస్ యూ కెన్ యూస్. నేను ఇక్కడ 4 వెరైటీస్ యూస్ చేస్తున్నాను, 4 to 5, 7 వెరైటీస్ ఇన్ టోటల్. ఓ మై బ్యాడ్. చూసారా మా హస్బెండ్ ఎంత ప్రాపర్గా చూస్తున్నారు, ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు తప్పు చేస్తే కరెక్ట్ చేద్దామని. చూసారా ఇది కూడా లిటిల్ బిట్ కార్న్, ఎనుపినస్, సో ఇలా నాకు 6 ఒక బిగ్ సైజ్ చేశాను, కొన్ని మీడియం సైజ్ చేశాను. ఇలా కార్న్ ఫ్లోర్ వేసాను, కార్న్ మీల్ వేసాను కదా మక్కే కాట, దాని మీద నేను మీరు కావాలంటే హ్యాండ్ టోస్ట్ కూడా చేసి, బట్ మనకు అంత మనం ఎక్స్పర్ట్ కాదు పిజ్జా డో మేకర్ బేస్ మేకర్స్ లాగా. మీరు ఇలా నెమ్మదిగా థిక్నెస్ చూసుకుంటూ అండ్ సైజ్ అని చూసుకుంటూ ఇలా మక్కే కట్ ఆటా మీద ఇలా తోని పెట్టుకొని ఇలా చేసుకోవాలి. థిక్నెస్ చూసుకుంటూ నేను కొంచెం దల్సరా కొంచెం ఎక్కువ లావుగా చేసేయట్లేదు, కొంచెం నార్మల్ థిక్నెస్. అమూల్ మొజరెల్లా చీజ్ అండి, పిజ్జా కోసం స్పెషల్గా ఇవే వాడతారు. వేరే చీజ్ కూడా ఉంటాయి, బట్ మొజరెల్లా చీజ్ కొంచెం త్వరగా ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది పిజ్జాకి, అండ్ ఒక టెక్స్చర్ కూడా బాగుంటుందండి ఇది వెనక. ఏం చేస్తున్నావు ధీరజ్? వీడియో కోసం ఒకటి చేస్తాను మాత్రం అనుకోకండి. అంతే కదా, వీడియో తీస్తున్నాం కాబట్టి చేయలేకపోయాను, లేకపోతే కుకింగ్ చాలా ఇంట్రెస్ట్. అవును, బట్ ఇంట్రెస్ట్ కన్నా టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మా వైఫ్ చేస్తున్నాను.
అల్ ఇది ఓన్లీ వీడియోలో అంటున్నారు తను చాలా బాగా చేస్తారు అట్లా. చాలా పేషెన్స్తో చేస్తారు యాక్చువల్లీ ఏది చేసినా ఓపిక. ఆహా బాగుంది. అగ్గోండి మా ఫస్ట్ పిజ్జా అక్కడ బేక్ అవుతున్నది, చూద్దాం ఎలా ఉంది అని. ఎస్ ఇది కొంచెం సన్నం అవ్వచ్చు. వైఫ్ కదండి, కొంచెం అలా చెప్తుండాలి కదా మధ్యని, ఇలా చెయ్యి అలా చెయ్యి. ఎస్ మైనీస్ సాస్ మనకి ఏది ఇష్టం అంటే అది వేసుకోవచ్చు. చూసారు ఎంత పేషెన్స్గా తిప్పుతున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు మొత్తం. అది పేషెన్స్ అంటే. మీన్వైల్ నా పిజ్జా కండిషన్ చూద్దామండి. నాకు చీజ్ చూసారా ఎలా అది బబల్స్లా క్యూట్గా ఉన్నాయి, చూద్దాం ఎలా వస్తుందని. బ్యాక్ టు మై హస్బెండ్. చాలా నీట్గా పెడుతున్నారు టాపింగ్స్ని. ఇంత టైం తీసుకుంటే నాకు తెలిసి డామినోస్ వాళ్ళు 4 పిజ్జాస్ ఎలా కూడా డెలివర్ చేసేస్తారండి మా ఆయన చేసే స్పీడ్కి. బట్ నో వేస్, ఐ ఆల్వేస్ వెయిట్ ఫర్ హిమ్. మీకు మొజరెల్లా చీజ్ దొరకకపోతే మీరు నార్మల్గా అమూల్ క్యూబ్స్ ఉంటాయి కదండి, అమూల్ క్యూబ్ చీజ్ అదేనా యూస్ చేసుకోవచ్చు. నాకు క్యూబ్స్ కన్నా డైసెడ్ చీజ్ ఇందాక వేసింది ఇష్టం, ఎందుకంటే అదేనా డైసెడ్ చేసుకుంటాం కాబట్టి వాడు ఆల్రెడీ రెడీమేడ్ చేసేస్తాడు, నాకు 1 నిమిషం పని తప్పుతుంది. ఓ చూసారా, అది చేయడానికి మీన్స్ స్పెషల్గా అది చేస్తున్నామని కాకుండా తన క్యూబ్ చీజ్ అంటే టకటకా వేసేయచ్చు అంట. అన్నీ ఇన్స్టెంట్ కావాలి మనకి. ఓ లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్. ఓ యమీ బాగుంది. అది అయిపోయాక ఇది బేకింగ్ పెడదాం. సో మిస్టర్ హస్బెండ్ ఏం చెప్దాం అనుకున్నావు, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? చేయడం బాగానే ఉంది, తినడానికి ఎలా ఉంటుందో నువ్వే చెప్పారు. షూర్. అయిపోయిందా? మనం 10 minutes పెట్టాం కానీ 7.5 minutesకే మనం 7 minutesకే తీస్తాం మనం. ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే పెట్టాలి. అయిపోయింది అనుకోండి. అయిపోయింది, ఒక 1 minute రెస్ట్ ఇద్దాం, చల్లారిద్దాం. ఇలాగే వచ్చి చల్లారి. షూర్ అయిపోయిందా? ఓకే. పిజ్జా కట్టర్తో కట్ చేసుకోవచ్చు. వేడి ఉంటుందేమో. సో పిజ్జా రెడీ. ఆరిగానో కొంచెం, చిల్లీ ఫ్లేక్స్.
ఎక్కువ అక్కర్లేదు. చిల్లీ ఫ్లేక్స్ మనం తక్కువ వేస్తే చాలు. స్పైస్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాము మా మమ్మీ డాడీ ఎలా రియాక్ట్ అవుతుంది. అమ్మా ఎలా ఉందో చెప్పండి. మమ్మీ పిజ్జా చేసినప్పుడు నీకు ఇవ్వలేదు మమ్మీ. మమ్మీ నీకు ఇవ్వలేదా? నాకు కాదు. నేను చేస్తాను. పట్టించుకున్నాడు. ఎలా బేస్ ఎలా ఉంది? బెస్ట్ బాగుందా? యా సో ఫైనల్గా పిజ్జా రెడీ. 1 కార్న్ పిజ్జా అండ్ 1 వెజీస్ పిజ్జా చేసుకున్నాను. చూద్దాం ఎలా ఉంది టేస్ట్.